భూకంపాలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. జపాన్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, రష్యా, మయన్మార్, చైనా ఇలా అనేక ప్రాంతాల్లో భూకంపాలొచ్చాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్‌లో భూకంపం వచ్చింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సెబు అనే ఒక ప్రావిన్స్‌లో బోగో అనే పట్టణంలో వచ్చినటువంటి ఈ భూకంపం వల్ల 69 మంది చనిపోయారు. అంటే మొత్తం అనేక ప్రాంతాల్లో వచ్చింది. అక్కడికక్కడే 69 మంది చనిపోయారు. 147 మంది గాయపడినట్లుగా అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. కానీ ఇంకా ఎంతమంది అన్నది పూర్తి స్థాయిలోనైతే నివేదిక రాలేదు. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. కొండ చర్యలు విరిగిపడి చాలా ప్రాంతాల్లో చాలామంది భూమి లోపలికి వెళ్ళిపోయి క్షతగాత్రులుగా మారారు. కొంతమంది మరణించారు. ఇంకా ఆ భూమి లోపల ఉన్నటువంటి వారిని ఇంకా రక్షించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ రక్షించే ప్రయత్నంలో బోగో అనే పట్టణం కాకుండా శాన్ రెమిజియో అనే మరో టౌన్లో కూడా భూకంపం వచ్చింది. అక్కడ కూడా అగ్నిమాపక సిబ్బంది, ఆ కోస్ట్ గార్డు వాళ్ళు కూడా చనిపోయారు. రక్షించే ప్రయత్నంలో వాళ్ళు కూడా చనిపోయారంటే ఆ ప్రభావం ఎంత ఉందో మీరే చూడండి. మొత్తం ఇప్పటికిప్పుడైతే 69 మంది చనిపోయారు. ఇంకెంతమంది చనిపోయారు అన్న విషయాలు ఇంకా లెక్కలోకి రాలేదు. భూకంపాలు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆ ప్రాంతాల్లో. ఆ జపాను, ఫిలిప్పీన్స్ ఆ ప్రాంతాలన్నీ కూడా మరి ఎప్పుడూ కూడా భూకంపాలతోనే ఉంటాయేమో. మయన్మార్ కూడా మనం చూసాంగా, ఆఫ్ఘనిస్తాన్లో ఎంతమంది చనిపోయారు, 2500 మంది చనిపోయారు. అంతకుముందు సంవత్సరం 2024 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్లో 4001 మంది చనిపోయారు.